వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన కుటుంబములు హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి ఇమానుయేలు గారి జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్, శ్రీమతి ఇందుపల్లి సుజాత గారు సహకరిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థించుదాము. అటువలనే నాగన్నగూడెము వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు వారి బిడ్డల యొక్క ఆశీర్వాదమును కోరి ఇంటర్మీడియట్ పరీక్షలలో విజయం కొరకు ప్రవీణ్ కుమార్, సందీప్ కుమార్ గారుల కొరకును, నవోదయ కోచింగ్ తీసుకున్న పాప జ్యోత్స్న కొరకు ప్రార్థించాలని కోరుతూ సహకారాన్ని పంపించారు. ఈ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదించును గాక. ప్రార్థన. మమ్ములను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, సుజాత గారు వారి కుమారుడు జన్మదినము జరుపుకొనుచున్న మీ బిడ్డ ఇమాన్యుయల్ ఇందుపల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమునిచ్చి ప్రభు కృపనిచ్చి నడిపించు. విద్యలో తోడుగా ఉండండి ప్రభు, ఆరోగ్యం ఇవ్వండి. అటువలనే మీ దాసుడు దాసురాలు దీవించబడినట్లు చేయండి. ఆధ్యాత్మికంగా గొప్ప కృపలోనికి విని నడిపించు. ప్రత్యేకంగా జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు మాకు అత్యంత ప్రియమైన సహోదరుడు, సహోదరి. వారి బిడ్డలు నాయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో కోచింగ్లో ఉన్నారు, సహాయం చేయండి ప్రభువా. మీ లేఖనము ప్రకారం బిడ్డలు తమ జీవితాలను నిర్మాణం చేసుకుంటున్న దేని కుటుంబం ఇది. దీనిని ఆశీర్వదించమని అడుగుతున్నాను, కృప చూపండి. ఈ సమయంలో ప్రత్యేకంగా నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇమ్మని అడుగుతున్నాము. మా ప్రేక్షకులు వాక్యం వింటున్న వారు ఉన్నారు. వీరిని మీరు ప్రేమించి ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నారు. వీరిని ఆశీర్వదించండి. వీరికి సందేశం గ్రాహ్యమగునట్లు చేయండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు నేను వివరింపబోనుకున్నాను. గత దినము మొదటి 5 వచనాలు చదివాను, కొంత భాగం వివరించాను, మరికొంత వివరణ మిగిలి ఉన్నది అని చెప్పాను. తీర్పు తీర్చే ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే, తాను కూడా అదే పని చేస్తున్నందున తనకు తాను తీర్పు తీర్చుకుంటున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం అవినీతిని గురించి మాట్లాడితే 2వ అధ్యాయం స్వనీతిని గురించి మాట్లాడింది. ఒక మనుషుడు మరొకడికి తీర్పు తీరుస్తున్నాడు అంటే అది స్వనీతి. ఒక మారు వినండి, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక పరిసయ్యుడు మరియు ఒక సుంకరి దేవాలయానికి వెళ్ళారని, సుంకరి దేవాలయములోనికి వెళ్ళుటకు సైతము ధైర్యము చాలక గుమ్మమునొద్దనే మోకాళ్ళపై పడి రొమ్ము కొట్టుకొనొచ్చు పాపినని ఏడుస్తున్నాడు. మరొక పరిసయ్యుడు లోనికి వెళ్ళి
దేవాలయంలోనికి వెళ్ళి నిలిచిని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను గుమ్మం దగ్గరున్న సుంకరి వంటి పాపిని కాదు. తన యొక్క స్వనీతి స్థాపింపబూనుకున్నాడు. ఈ ఇరువురిలో ఎవరు నీతిమంతుడుగా వెళ్ళారు వెనకకు తిరిగి? అది ప్రశ్న. వెంటనే శిష్యులు చెప్పారు, సుంకరి, సుంకరి, సుంకరి. పశ్చాత్తాపము, పాపక్షమాపణ, ఇవి దేవుని యొక్క ఇష్టమైనటువంటి ఆయుధాలు. మనం పశ్చాత్తాపంతో పాపక్షమాపణ పొందాలి. ప్రభువు దగ్గర మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని కోరుతూ ఆయనపై ఆధారపడాలి. ఆయన యందు విశ్వాసం మూలముగా పాపక్షమాపణ ప్రకటింపబడుతుంది. ఇది చాలామందికి ఆలోచన లేకుండా ఉన్నటువంటి అంశము. పాపక్షమాపణ ఎలా వస్తుంది అనే మాటకు ఇప్పుడు ఉన్నటువంటి మతాలు, ఒక్కొక్క మతము ఒక్కొక్క రకమైనటువంటి జవాబిస్తుంది. పాపక్షమాపణ ఎలా వస్తుంది? పుణ్యకార్యముల చేత అని ఒక మతం చెబుతుంది. బలులు ఇచ్చుట చేత అని ఒక మతం చెబుతున్నది. సత్కార్యములతో, ఘనమైన సత్కార్యములతో, ఉపవాసములతో, దానములతో అని చెప్పి మరొక మతం చెబుతుంది. బైబిల్ చెబుతుంది ఏమిటి అసలు? ఒక వ్యక్తికి పాపక్షమాపణ ఎలా వస్తుంది? ఒక పాపం క్షమించబడాలంటే ఏం జరగాల? ఇక్కడే ప్రపంచ మతాలన్నింటికీ బైబిల్ వ్యత్యాసంగా మాట్లాడింది. ఒక మాట చెప్పాలంటే, భౌతిక సంబంధమైన విషయాలలో మతాలు కాంటెంపరీగా కనిపిస్తాయి, సమాంతరంగా కనిపిస్తాయి. కానీ పరలోక సంబంధమైన విషయాలలో స్పష్టమైన భిన్నత్వం, స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. భూమి మీద అన్ని మతాల సారం ఒకటే అనిపిస్తుంది. కానీ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తరువాత అంశం ఏ మతంకి పొసగదు. భూమి మీద మంచివాడు, చెడ్డవాడు, ప్రేమ గలవాడు, ఇవన్నీ కూడా కామన్గా చెప్తారు అందరూ కూడా. కానీ మరణానంతరం అగ్నిగుండము, మరణానంతరము దేవుని తీర్పు, మరణానంతరము నిత్య సంతోషములోనికి దేవుని సన్నిధి ప్రవేశము, వీటిని గురించి ఇతర మతాలు చెప్పవు. భిన్నంగా ఉంటాయి, వాటి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. మనిషి ఉద్దేశాలు, మది నుండి పుట్టిన తలంపులు అన్నడు పరలోక రాజ్యాన్ని గురించిన వివరణ ఇవ్వలేవు. బైబిల్ గ్రంథం దేవుని ఆత్మచేత వ్రాయబడినది కనుక బైబిల్ గ్రంథం మాత్రం మరణానంతరం ఏమిటనేది స్పష్టంగా ఇచ్చింది. ఈ బైబిల్ గ్రంథంలో కూడా కొంచెం జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా రండి. మిగిలిన మతాలతో పోల్చినప్పుడు భిన్నత్వం అని చెప్పాను. బైబిల్లోకి వచ్చేటప్పుడు కూడా అనే పదం మాట్లాడుతూ నేను మాట్లాడుతున్న ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మరణానంతరం కాన్సెప్ట్ సింపుల్ ఎంట్రన్స్ అండ్ ఇటర్నల్ లైఫ్ వరకే చెప్పాడు. ఇక ఆ తర్వాత ఏమి జరుగుతుంది అనేది చెప్పలేదు. ఎందుకంటే బైబిల్ రాయబడింది రక్షణ పొందటానికి కావలసినటువంటి ప్లాట్ఫామ్. బైబిల్ రాయబడింది పాపము నుండి, మరణము నుండి తప్పించుకోవటానికి కావలసిన వేదిక బైబిల్. అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి బైబిల్ రాయలేదు. యోహాను సువార్తలో చెప్పాడు, యేసుక్రీస్తే రక్షకుడని, దేవుడు పంపిన నిత్య జీవమని తెలుసుకోవటానికే ఈ గ్రంథం రాశాడు అని అన్నాడు. The Bible is written for giving the knowledge of God and the revealed Jesus Christ.
ఆ అంశమే బైబిల్ గ్రంథం. అందుకే మిగతావి టచ్ చేయాలి దేవుడు. కనుక ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను, పాప క్షమాపణ, మారు మనసు, ఈ రెండు లేకపోతే ఎవడు పరలోక రాజ్యానికి పోవడం. మారు మనసు, పాప క్షమాపణ ఒక వ్యక్తి పొందాలి అని అంటే దేవుని ఆత్మ అతనిని రక్షణానుభవంలోనికి మార్చాలి, లేకపోతే సాధ్యం కాదు. చాలామంది మనుషులు మంచివారు ఉన్నారు, చాలామంది మనుషులు మంచివారు ఉన్నారు, మంచి అలవాట్లు కలిగిన వారు ఉన్నారు, మంచి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. బట్ they were not guaranteed to heaven. They were not guaranteed. Then what is the guarantee? ఏమిటి గ్యారంటీ? క్రీస్తు యేసునందలి విశ్వాసం. క్రీస్తు యేసునందలి విశ్వాసం లేకుండా నువ్వెంత క్రమశిక్షణ గలవాడవైనా, నీవెంత మంచి మనస్తత్వం గలవాడవైనా, నీవెన్ని మంచి క్రియలు చేసిన వాడవైనా దేవుని రాజ్యాన్ని చేరలేవు. ఇక్కడే బైబిల్ మిగతా మానవ మనస్తత్వాలకు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. జస్ట్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్, క్రీస్తు నందలి విశ్వాసము మూలముగా ఒక పాపి పరిశుద్ధుడైపోతాడు. ఇది హ్యూమన్ మైండ్ కాంప్రహెండ్, నెవర్ యాక్సెప్ట్స్, ఒప్పుకోదు. గ్రేట్ పజిల్ ఏమిటో తెలుసా? నీ చిత్తము సిద్ధించునుగాక. 28 ఏళ్ల సేవా జీవితంలో నా తర్వాత అడుగు ఐ డు నాట్ నో. నా తర్వాత అడుగు నా జీవితంలో నాకు తెలియదు. బట్ నా తర్వాత అడుగు బండ మీదనే నాకు తెలుసు, నా కాలు జారనీయడు. నేను నిన్న కూర్చొని ఒక ఆర్టికల్ రాశాను, అంత అయోమయం గందరగోళం అయినా నిశ్చయం నిశ్చింత అని ఒక ఆర్టికల్ రాశాను. అయినా నిశ్చయం నిశ్చింత, అంత గందరగోళమే. బట్ ద అష్యూరెన్స్ ఆఫ్ సేఫ్టీ ప్రామిస్డ్. ఇది క్రైస్తవుని జీవితం. నేను వివరణ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఎందుకు అనగా ఈ వివరణ దేవుడు అనుగ్రహించు మారు మనస్సును పొందటానికి దేవుడు కనపరుస్తున్న మహిమ ఐశ్వర్యం, కృపా ఐశ్వర్యం, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం నీపై చూపిస్తుండగా నీవు రక్షించబడకపోతే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు? నువ్వు తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్ ద హెల్ ఫైర్. చూడండి, ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో జడ్జిమెంట్లో వాక్యము ప్రకారం తీర్పు తీర్చబడినప్పుడు ప్రభువు పాపిగా నిర్ధారణకు వచ్చిన వ్యక్తుల్ని చేయబట్టుకొని లాక్కొని వెళ్ళి అగ్ని సరస్సులో వేస్తున్నారు. వారి బాధా సంబంధమైన పొగ తరతరములు లేచును. బైబిల్ గ్రంథం చెబుతున్నది, పాపములో ఉండి మరణించిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించకుండా మరణించిన ఎడల అట్టివారు పాపములో మరణించి పాతాళవశమై తీర్పు దినమునకు పునరుత్థానం చెంది ప్రభువు ఎదుట నిలవబడి తీర్పును పొంది అగ్నిగుండానికి పంపబడతారు. అగ్నిగుండమునకు పంపబడతారు. అగ్నిగుండము ఇటర్నల్ హెల్ ఫైర్, ఇటర్నల్ డెత్. ఇటర్నల్ డెత్.
ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం మనకు చెబుతున్నటువంటి మాట, నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఇటర్నల్ హెల్ ఫైర్. The human sin causes eternal hell fire. But the grace of God provides a provision to escape from the eternal death. దేవుడు మానవులకు నిశ్చయముగా పాపము వలన నరకాగ్ని అని చెప్పిన తరువాత తన ప్రణాళిక చొప్పున మానవునిపై తన యొక్క అగాపే ప్రేమ చేత తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి తాను ప్రేమించిన ప్రేమ చేత మానవునికి ఎస్కేపింగ్ వే, తప్పించుకునే మార్గాన్ని కలుగజేశాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు. మారు మనసు పొంది హృదయమును మార్చుకొని బుద్ధిని మార్చుకొని యేసును, యేసు యొక్క వాక్యమును వెంబడించుట రక్షణకు ఆధారము. కనుక తీర్పు ఎవరు తీరుస్తారు అనంటే, యేసును ఎరుగని వారు తీర్పు తీరుస్తారు. యేసును ఎరుగని వారు తీర్పు తీరుస్తారు. యేసును ఎరిగిన వారు తీర్పు తీర్చరు. ఎందుకంటే యేసు మానవ ప్రతి పాపం కొరకు మరణించారని వారు తెలుసుకుని ఉన్నారు. నేను పాపినని నేను తెలుసుకున్నాను, నాతో పాటు మనుషులంతా పాపులే అని తెలుసుకున్నాను. పాపినైన నేను పాపులైన మనుషులను ఎలా ద్వేషించగలుగుతాను? కృపచేత రక్షణ పొందిన నేను, తీర్పు తప్పించుకున్న నేను మరొకటికి తీర్పు తీర్చమని దేవుణ్ణి ఎలా అడగగలుగుతాను? నేను అడగగలిగేది ఒక్కటే, నన్ను తీర్పు నుండి తప్పించిన దేవా, నా తోటి మానవులను తీర్పు నుండి తప్పించుకునేటట్లుగా చేయండి. ఆ బాధ్యత యేసు నా చేతుల్లో, నీ చేతుల్లో పెట్టాడు. ఎస్, అగ్రీడ్, నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో ఆ సువార్త మీ చేతుల్లో పెడుతున్నాను. ఈ సమాధానపరిచే సువార్త ఉన్నదే, అది మీ చేతుల్లో పెడుతున్నాను. హౌ మచ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ యూ లవ్ అదర్స్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావు, నిన్ను వలె ఇతరులను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అది అర్థం కావాలి అని అంటే, వారు తీర్పు నుండి తప్పించుకోవాలి అని అంటే, వారికి నీవు సమాధానపరచు రక్షణ సువార్త అందించాలి. We all must know the priority of evangelism, not the church construction, not the church construction, not the social projects. భౌతికమైనటువంటి సేవా కార్యక్రమాలు very least in the sight of God when we comparing with the evangelism. సువార్థీకరణతో కంపేర్ చేస్తున్నప్పుడు ఈ సోషల్ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా అల్పమైనవి. గుడ్డివానికి కళ్ళు, చెవిటివానికి వినికిడి, గుండె జబ్బువాడు కాదని, ఇట్స్ ఆల్ ఫర్ టెంపరరీ బెనిఫిట్స్. ఇట్స్ ఆల్ ఫర్ టెంపరరీ బెనిఫిట్స్. బట్ ఇటర్నల్ బెనిఫిట్ ఈజ్ సాల్వేషన్. ఇటర్నల్ బెనిఫిట్ ఈజ్ సాల్వేషన్. చూడండి, అందుకని అంటాడు, దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తోంది. దేవుని యొక్క అనుగ్రహము. Do you presume on the riches of his kindness and forbearance and patience and forbearance and patience, not knowing that God's kindness is meant to lead you to repentance, to lead you to the repentance, not knowing that God's kindness is meant to lead you to repentance. నిన్ను మారు మనసు పొందుటకు, పశ్చాత్తాపడుటకు, పాపాన్ని విడిచిపెట్టుటకు ప్రేరేపిస్తోంది, అవకాశం ఇస్తోంది, వెయిట్ చేస్తోంది అని ఎరుగక
నువ్వు ఇంకా తీర్పు తీరుస్తూనే ఉన్నావు. నీవు ఇంకా తీర్పు తీరుస్తూనే ఉన్నావు. అట్టి నీవు దేవుని యొక్క ఉగ్రతా దినమున న్యాయపు తీర్పు నుండి తప్పించకుందువా. నీకు నీవు ఉగ్రత సమకూర్చుకొని ఆ దినం కొరకు వెళ్తున్నావు. The people who judges others will go to the judgment of the God. దేవుని యొక్క తీర్పులోనికి వెళుతున్నారు. తీర్పు తీర్చకుడి, మీకును తీర్పు తీర్చబడదు. Do not judge others. పలానవాడు తప్పు, పలానవాడు పాపి, పలానవాడు వ్యభిచారి, పలానవాడు దొంగ, పలానవాడు లంచగొండి, పలానవాడు హంతకుడు, పలానవాడు దూషకుడు. హారిబుల్. హూ ఆర్ యూ టు జడ్జ్? నీవు కూడా అదే. ఇన్ యువర్ డెప్త్ ఆఫ్ ద హార్ట్ యు ఆర్ ఆల్సో ద సేమ్ క్యారెక్టర్. నువ్వు కూడా అదే మనిషి, కానీ మనం పైకి నటన చేస్తుంటాము, వేషధారణ. అందుకనే నేను ఎన్నడూ గర్వించలేదండి. 28 సంవత్సరాల్లో చీమ తలకాయ అంత గర్వం కూడా నాకు రాలేదు. నేను బిషప్స్ కౌన్సిల్ ఇండియాకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉండి సుమారు 200 మంది బిషప్స్, 150-200 మంది బిషప్స్ వరకు మా యొక్క సిబికి రిలేట్ అయినటువంటి వారు ఉన్నారు. ఒక దినాన నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది కొద్దిమంది బిషప్స్తో. ఐ ప్రిఫర్ ద లాస్ట్ సీట్ ఇన్ జీప్. సాధారణంగా ఎవరు దానికి పోరు. నేను గ్రహించింది ఏంటంటే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ దట్. దానికి కూడా అర్హుడు కాదు నేను అనుకున్నాను. అగ్రస్థానంలో ఆశీనుడు అవటానికి నేను ఎన్నడూ ఇష్టపడలేదు. అది నాది, ఈ సీట్ నాది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే దానికి కావలసిన అర్హతల్లో ఒకటి కూడా నా దగ్గర లేదు. అనర్హుడికి అర్హత, దాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద గ్రేస్. డూ యు నో ద డెఫినేషన్ ఆఫ్ ద గ్రేస్? కృప అంటే నిర్వచనం తెలుసా? ఈ తరంలో శాంతి సాగర్ ఏమిటో తెలిసిన, ద మోస్ట్ ఇన్ఎలిజిబుల్ accepted by God as an eligible one. That is merely grace. ఇదే కృప, ఇదే రక్షణకు ఆధారం. దీన్ని గ్రహిస్తున్నావా? అది రోమీయులకు పౌలు గారు అడుగుతున్నది. యు ఆర్ ఇన్ఎలిజిబుల్ బట్ గాడ్ మేక్ యూ ఎలిజిబుల్. దేవుడు నిన్ను అర్హునిగా చేస్తుంటే గర్విస్తావా? ఇతరులను తోలనాడుతున్నావా? ఇతరులకు తీర్పు తీరుస్తున్నావా? ఇతరులకు ఖండం చేయాలని చూస్తున్నావా? బీ కేర్ఫుల్ మ్యాన్. జాగ్రత్త బాబు, సహోదరి జాగ్రత్త. అత్త కోడలలో కోడ అత్తపై లేచి చెడ్డదని చెప్పుకుంటున్నారా? జాగ్రత్త. భార్య భర్తపై, భర్త భార్యపై చెడ్డదని చెబుతున్నారా? జాగ్రత్త. మీ హృదయం యొక్క రహస్యములన్నీ కూడా వెలుపలికి తీసుకుని రాబడి తీర్పు తీర్చబోయే దినము వచ్చినప్పుడు మీరు ఏ విధంగా భావిస్తారు? మిమ్మల్ని దేవుడు మీ హృదయ రహస్యముల చొప్పున తీర్పు తీర్చినప్పుడు మీరేమని జవాబు చెప్పగలుగుతారు? నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెబుతుంటాను. మన తల మీద ఒక మానిటర్ లాగా పెట్టి, మన మనస్సులో ఏ ఆలోచనలు అయితే వస్తున్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా డిస్ప్లే వచ్చేస్తే ఎట్లా ఉంటుంది? ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చి తిరగలుగుతాడా? చెప్పండి. నా మాట అర్థమైందండి?
మీ మనసులో ఉన్న తలంపులకు రన్నింగ్ మైండ్ థాట్స్ ఒక డిస్ప్లే పెడితే ఎంతమంది సంసారం చేయగలుగుతారు ఇవాళ? మరి అటువంటప్పుడు భార్యని, అటువంటప్పుడు నీ భర్తను ఎందుకు అనుమానిస్తున్నావు? నీ హృదయ తలంపులు ఏమిటో నీకు తెలియదా? నీ ఆశలు ఏమిటో నీకు తెలియదా? నీ ఆలోచనలు ఏమిటో నీకు తెలియదా? నీ విపరీతం ఏమిటో నీకు తెలియదా? మరి ఎందుకని ఇంకొకరికి తీర్పు తీర్చడానికి సాహసం చేస్తున్నాం? మారు మనసు పొందు, మారు మనసు పొందు. రిపెంట్ ఫర్ యువర్ సిన్, రిపెంట్ ఫర్ యువర్ లైఫ్, రిపెంట్ ఫర్ యువర్ జడ్జిమెంట్స్. నేనైతే అనుకుంటాను ఇప్పటికీ, దేవా పరలోకానికి అన్నటికీ యోగ్యుడు కాదు. తప్పిపోయిన కుమారుడు లూకా 15 వెనక్కి వచ్చి చెప్పాడు, నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడును కాదు. ఇట్ ఈస్ మై లైఫ్ టైమ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ మై లైఫ్ టైమ్ స్టేట్మెంట్. కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, మారు మనసు పొందుటకు దేవుని యొక్క అనుగ్రహము, సహనము, దీర్ఘశాంతము తృణీకరిస్తున్నావా? ఆర్ యు రిజెక్టింగ్ God and his patience, forbearance? ఆయన ఇస్తున్నటువంటి సహనం, ఆయన చూపిస్తున్న దీర్ఘశాంతం, అనుగ్రహం తృణీకరించుదవా మానవుడా? దయచేసి తృణీకరించవద్దు. నీవెంత స్వనీతిపరుడు అయినా, నువ్వెంత భక్తుడు అయినా, నువ్వెంత దాతవైనా, నువ్వెన్ని సన్మానాలు పొందినా, నీకెన్ని బిరుదులున్నా, నీ పేరున శిలా విగ్రహాలు ఎన్నున్నా, ఇఫ్ యూ డు నాట్ రిపెంట్ ఫర్ యువర్ లైఫ్, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పశ్చాత్తాపడకపోతే పరలోకానికి పోలేవని ప్రభువు పేట మనం చేస్తున్నాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారులు ఇరువురు. హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి మానియేలు గారి జన్మదిన సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ గారు, ఇందుపల్లి సుజాత గారు సహకారం ఇచ్చారు. అలాగే నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు, రాజామణి గారు, ప్రవీణ్ కుమార్, సందీప్ కుమార్ ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు, జ్యోత్స్న ట్రైనింగ్ కొరకు, కోచింగ్ కొరకు సహకరించు ప్రార్థించమన్నారు. బిడ్డలను ప్రభు దీవించడం గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ మహిమ ఐశ్వర్యము, నీ దీర్ఘశాంతము, నీ కనికరము మా మార్పు కొరకు ఎదురు చూస్తుంది. మేము తృణీకరిస్తున్నాం ప్రభు, క్షమించండి. నేను, నా భార్య, నా బిడ్డలు, నా రక్త సంబంధులు ప్రభువు నీ రాజ్యములో ఉండినట్లు చేయమని నావలి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాను. వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.